నిర్మల్ జిల్లాలో శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ గేయం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక వందే మాతరం ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మొదటిగా కలెక్టర్ అధికారులు వందే మాతర గేయాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష ఆవిరావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతరం గేయం ఎంతో మంది సమరయోధుల్లో స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను రగిలించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. బగ్గిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7న జాతీయ గేయం వందే మాతరం రచించడం జరిగిందని వివరించారు. జాతీయ గేయం, జాతీయ గీతం భారతదేశ సమైక్యత, దేశభక్తిని పెంపొందించడంలో నేటికి కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళు రాసి మనకి ఇచ్చారు. సో అదే డిసిజన్ తీసుకోవడం జరిగింది. దట్ నేషనల్ యాంథమ్ విల్ బి జనగణమన. బట్ దాంతో పాటు ఇది కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది. దట్ మన జాతీయ గీతం అంటే నేషనల్ సాంగ్. లిటరరీ రైటర్, ఆథర్ ఉన్న చాలా నావెల్స్ రాశారు. దాంట్లో ఒక నావెల్ ఉంది ఆనందమఠ్. ఆనందమఠ్లో 1875 అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 years ఈరోజు గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఒక డే డెసిగ్నేట్ చేసి ప్రత్యేకంగా ఒక జీవో ఏర్పాటు చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 150th ఇయర్ ఆఫ్ దిస్ సాంగ్. ఇట్ ఈస్ ట్రూలీ రిమార్కబుల్. ఎందుకంటే మన ఈ టైంలో డెవలప్డ్ నేషన్స్ గురించి మాట్లాడినప్పుడు we know that చాలా డెవలప్డ్ నేషన్స్ లో ఎంత ఓల్డ్ సివిలైజేషన్ కూడా లేదు. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హెస్ గాట్ thousands of years old civilization. ఎన్నో పోయిట్స్, ఎన్నో రాష్ట్ర కవి, ఎన్నో రాష్ట్ర గీతకార్స్ ఇక్కడ వచ్చి చాలా మంచిగా పాట రాసి మన అందరికి ఇన్స్పైర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ లో కూడా చాలా మంది సాక్రిఫైసెస్ చేసిన తర్వాత మనకి ఇది ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది ఫ్రీడమ్ ఇస్ ఫర్ ఫ్రీడమ్. ఇది ఎవరైనా మనకి దయాభావనతో ఇచ్చిన ఫ్రీడమ్ కాదు. వీ హావ్ ఎర్న్డ్ దిస్ ఫ్రీడమ్. లాట్ ఆఫ్ పీపుల్ హావ్ లాస్ట్ దేర్ లైఫ్.